అదే చిరంజీవి గారు నిన్న లైలా ఈవెంట్లో ప్రజారాజ్యమే జనసేన అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న? నేనైతే మన విశ్వక్సేన్ గురించి చూద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎప్పుడైతే మన చిరుమామ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో లైక్ చిరంజీవి మీద ఇంత ముందుగా చాలా అభిమానం ఉండే, కానీ ఫస్ట్ టైం అనిపించింది అన్న ఈ టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు లైక్ మన ఓవరాల్గా మన వరల్డ్లో చూసుకున్నా సరే లైక్ ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎవరు అన్నారు అంటే అది కంపల్సరీ చిరుమామనే. ఎందుకనంటే మనోడు లైక్ ప్రజారాజ్యం గురించి అది అని చెప్పేసి చాలా వెగతాళిగా మాట్లాడుతారు అన్న. లైక్ నువ్వు ఒక పార్టీ పెట్టినావు, నువ్వేం చేయలేకపోయినావు, నీ తమ్ముడు పెట్టిండు కదా అన్నట్టు. కానీ అట్లాంటి కుక్కలందరికీ మనోడు గట్టిగా రిప్లై ఇచ్చిండన్న. లైక్ ఎట్లా అంటే ప్రజారాజ్యం ఎక్కడ పోలేదు, ప్రజారాజ్యమే జనసేనలో ఉందని చెప్పిండన్న. దాంతోపాటు ఇంకొకటి మన పుష్ప గురించి చెప్పిండు. లైక్ ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తారో మేము లైక్ తప్పించుకుంటారు ఎదవనా కొడుకులు. ఎట్లా అంటే నేను మెగా ఫ్యామిలీ నుంచి మేము ట్రోల్స్ చేస్తున్నాం అది అని చెప్పేసి అని అంటారు. కానీ మెగా ఫ్యాన్స్ అభిమానులు ఎప్పుడు అట్లా చేయరు. కొంతమందికి చెప్పు తీసుకొని కొట్టేటట్టు చెప్పేసిండు ఆల్రెడీ. పుష్ప 2 ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు, రికార్డ్స్ బద్దలు కొట్టినందుకు నాకు చాలా గర్వకారంగా ఉందని చెప్పేసి అన్నాడన్న. సో ప్రతి ఒక్కరికి లైక్ ఎవరైతే హేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పు దెబ్బ పడ్డాయని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా వార్ జరుగుతుంది, సో దానికి ఒక చెక్ పెట్టినట్టు చెప్పారా చిరంజీవి గారు? కంపల్సరీ చెక్ పెట్టినట్టే చెప్పిండు అన్న. ఎందుకనంటే మనం చూసుకుంటే ఎప్పుడైనా సరే లైక్ మనం లైక్ మన ఇంట్లో సంగతి మనం మర్చిపోతాం, అర్థమవుతుందా? మన ఇంట్లో సంగతి మనం మర్చిపోయి హీరోల గురించి కొట్లాడుకుంటున్నాం. కానీ మన ఇంట్లోకి మనం 10 రూపాయలు కూడా తెచ్చియ్యలేం. అట్లాంటి వాళ్ళం మనము లైక్ సెలబ్రిటీల గురించి మాట్లాడుకుంటే మనకు అదో ఫేమ్ వస్తుంది, ఇదో ఫేమ్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ అందరు చెప్పేది ఒకటే, ఏ రోజుకైనా తిక్కపుకోలం అయ్యేది మనమేరా, అర్థమవుతుందా? వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ ఫంక్షన్కి అయితే వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఫంక్షన్కి అయితే వాళ్ళు వెళ్తారు, అర్థమవుతుందా? అనవసరంగా మనం కన్నది మన అమ్మ నాన్న, మనం పని చేసి లైక్ వాళ్ళ ముందర మనం బాగుపడినగా చేస్తే మనం హీరోల గురించి కొట్టుకొని వస్తాం. కానీ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేస్తే అందరు కలిసి ఒకటే దాంట్లో తింటారు. ఇప్పుడు సరే ఇంతవరకు మీరు మెగా ఫ్యామిలీకి అంతగానో మీరు సపోర్ట్ చేశారు కదా. నిన్న చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మీ నోట్లో మొరంగడ్డ పడ్డట్టు కాలే భయ్యా. ఒకటే అడుగుతున్నా, కాలేదా? ఎందుకు భయ్యా? ఎవరైనా సరే వాళ్ళకు ఉంటే భయ్యా రిలేషన్స్. ఇప్పుడు మన చుట్టాలు మనం కొట్టుకుంటే ఏదో ఒక రోజు కలుస్తామా కలవమా? వాళ్ళు కూడా రిలేటివ్సే కదా. నువ్వు మెగా ఫ్యామిలీ కాకుండా ఇంకో ఎవరినన్నదే, అంతేగాని అంతకు మించి ఏముండదు ఆడ. సో అందరికి చెప్పాల్సింది ఒకటే, అందరు అభిమానులని ప్రేమిద్దాం, అందరు హీరోయిన్ల ప్రేమిద్దాం. హీరోని అయినా సరే హీరో అయినా సరే అందరినీ ప్రేమిద్దాం. కానీ విమర్శించుకుంటే లాస్ట్కి లుచ్చగాలం అయ్యేది మనమే, అంతకు మించి ఏం లేదు. అని చెప్పేసి ఇట్లాంటి అనవసరం విషయాలలోకి వెళ్ళి లైక్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీరు నాశనం చేయకండి భయ్యా, చెప్పేది అదే. గతంలో రోజా కాలు పడుతున్నాడు అవసరాల కోసము, రోజా మనస్ఫూర్తిగా ఆయనని అభినందించి ఆ షాప్ పెట్టించి చాలా చోట్ల తిరిగింది. అలాంటి రోజని ఈ రోజు తిట్టడం ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారు? మేము చెప్పేది అదే అన్న. ఈడు ఒక విశ్వాసం లేని కుక్క అన్న కిరాక్ ఆర్పి అంటే. ఏదో పవన్ కళ్యాణ్ కి ఫేమ్ ఉంది, పవన్ కళ్యాణ్ విషయంలో పోతే మనోనికి లైక్ ఏదో ఒక ఇస్తాడు. ప్రతి ఒక్క కుక్క ఎట్లనే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారో లైక్ యాక్టింగ్ రోల్స్ ఎవరైతే మన కామెడియన్గా చేస్తారో వీళ్ళందరూ ఏం చేస్తారు, లైక్ అరే మన సినిమాలు దున్నేసినాం కదా, ఇంకా మనకి నెక్స్ట్ ఏదన్నా పార్టీలలో ఇస్తే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తారు. కానీ వాళ్ళు అనుకున్నట్టే ఏం కాదన్న అసలుకి. ఎంత వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ కిరాక్ ఆర్పి పరిస్థితి ఏంది? కిరాక్ ఆర్పి ఏ నది ఒడ్డున ఏ సముద్రం ఒడ్డున తేలుతారు అనుకుంటారు? నాకు కనిపించడం అనిపిస్తుంది అన్న. ఎందుకనంటే వైసీపీ అధికారంలోకి వస్తే లైక్ ఇంతకుముందే మనం చూసినాం, ది గ్రేట్ సీఎం ఇంతకుముందు ఎవరైతే మన చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడే మనోడు చాలా మంచిగా చేసిండు. అట్లాంటినే ఆ చుక్కలు చూపించిండు. ఇట్లాంటి సినిమా దాంట్లో ఉన్నోనికి అయితే ఇంకా వాడు బతకడమే కష్టం అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ ఓటమితో ఉండరు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఏమొస్తుంది? నీకేమైనా ఆడియో ఫంక్షన్ పిలిస్తే నువ్వు సినిమా గురించి మాట్లాడు, నీ మొగతనం ఏమైనా ఉంటే సినిమాతనంలో చూపెట్టు. అంతేగాని చెత్త ఎదవలాగా నువ్వు పోయి ఆడిపోయి వైసీపీ వాళ్ళు 11 సీట్లు